ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో ఘనాన మోసం వెలుగు చూసింది. పత్తిపాటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తానని నమ్మించి ఒక వ్యక్తి దగ్గర 13 లక్షలు కాజేశాడు. బ్లాక్ మనీ పేరుతో మధుబాబు అనే వ్యక్తితో 15 లక్షలు ఒరిజినల్ నగదిస్తే ఏకంగా కోటి విలువైన కరెన్సీ తయారు చేసి ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లుగా మారుతాయని ఉచిత డెమో కూడా చూపించి బాధితుని నమ్మించాడు. దీంతో నిజమేనని నమ్మిన మధుబాబు అతనికి 13 లక్షలు చెల్లించాడు. అయితే రోజులు గడుస్తున్నా సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ప్రేమ్ చంద్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 20,000 బ్లాక్ పేపర్లు, 2 రసాయన ద్రవాలను, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ నకిలీ కరెన్సీ, వాహన చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి బ్లాక్ మనీ, నకిలీ నోట్ల మాయమాటలు నమ్మి మోసపోద్దని పోలీసులు తెలిపారు. ఇక బ్లాక్ మనీ పేరుతో మోసం చేసే వారిపై పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సతీష్ కుమార్ ప్రజలను కోరారు. ఎక్కువ నకిలీ నోట్లు తీసుకునే అలవాటు ఉంటుంది కదా, చాలా మంది అత్యాశతోని సపోజ్ ఒక 1000 రూపాయలు మామూలు నోట్ తీస్తే ఒక 3000, 4000 నకిలీ నోట్ ఇస్తారని చెప్పేసి అటువంటి దాన్ని ఇంకా కొంచెం రిటర్న్ మాడిఫై చేసి ఇవన్నీ ఇప్పుడు మీ ముందున్నటువంటి ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ కూడా 500 కరెన్సీ నోట్స్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి పేపర్స్. ఇప్పుడు నమ్మేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్ చేసి ఇట్లా నా దగ్గర ఈ బ్లాక్ పేపర్స్ ఉన్నాయి, వీటిని కనుక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్స్లో కనుక వాష్ చేసినట్టయితే అవి మామూలు ఈ గాలి నోట్స్ లాగా వస్తాయి, అవి మీరు సర్క్యులేట్ చేసుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని నమ్మిస్తారు. అందులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తేలింది. అక్కడ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ వాళ్ళకి డెమో చూపించేటప్పుడు ఈ ఫింగర్స్ మధ్యలో ఒరిజినల్ నోట్సే పెడతారు. చిన్న మౌల్డ్ చేసి ఒరిజినల్ నోట్సే పెట్టేసి ఒక ట్రేలో ఈ నీళ్లు ప్లస్ ఈ లిక్విడ్స్ పోసేసి ఏదో కలిపినట్టే చేసేసి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. పత్తిపాటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి ఒక వ్యక్తి దగ్గర 13 లక్షలు కాజేశాడు. బ్లాక్ మనీ పేరుతో మధుబాబు అనే వ్యక్తి 15 లక్షలు ఒరిజినల్ నగదిస్తే ఏకంగా కోటి విలువ కరెన్సీ తయారు చేసి ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. కాగితాలను కెమికల్లో ముంచితే 500 నోట్లుగా మారుతాయని ఉచిత డెమో కూడా చూపించి బాధితుని నమ్మించాడు. దీంతో నిజమేనని నమ్మిన మధుబాబు అతనికి 13 లక్షలు చెల్లించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ చిరంజీవి. ఏదైతే బ్లాక్ మనీ పేరుతో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో వెలుగు చూసిన ఘరానా మోసం అయితే వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. బ్లాక్ మనీ పేరుతో 13 లక్షలు మోసం చేసిన వ్యక్తిని అయితే అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ పేపర్లైన రసాయన ద్రావణంలో ముంచితే దాంట్లో 500 నోట్లుగా మారతాయని పత్తిపాటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డని చెప్పుకోవచ్చు. 15 లక్షలు ఒరిజినల్ నగదు ఇస్తే కోటి రూపాయల డబ్బులు తయారు చేసి ఇస్తారని డెమో చేసి చూపించి మధుబాబు అనే వ్యక్తిని డీల్ కుదుర్చుకుని 13 లక్షలు తీసుకున్న పరిస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా కూడా కోటి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసుని ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్దనున్న 20,000 బ్లాక్ పేపర్లు, 2 రసాయన ద్రావణాలు, సీసాలను స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రేమ్ చంద్ గతంలో కూడా నకిలీ కరెన్సీ, వాహన చోరీ కేసుల్లో నిందితుడిగా పోలీస్ కేసులు చాలా నమోదైన పరిస్థితి ఉన్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. ఇలాంటి బ్లాక్ మనీ, నకిలీ నోట్ల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సతీష్ కుమార్ అయితే వెల్లడించడం జరిగింది. చిరంజీవి. అయితే అతని వద్ద నుంచి తీసుకున్న అమౌంట్ని పోలీసులు అతనికి రికవరీ చేసి ఇచ్చారా? దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే అతను నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు చెప్పడంతో అది కోర్టుకు అతనిపై కేసు నమోదు చేసి పంపడం జరిగింది. దాని తదుపరి కోర్టు విచారణ తర్వాత డబ్బులు ఎలా వస్తాయనే విధంపై అయితే చట్టపరంగా అయితే తీసుకునే పరిస్థితి ఉంది. అతని దగ్గర 20,000 పేపర్లు, అంటే ఏదైతే నకిలీ నోట్లు తయారు చేసే రసాయనాలు ఆ సంబంధించినవి మాత్రమే అతని దగ్గర నుంచి ఏమైనా ఉండే డాక్యుమెంట్స్ అంతా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి మోసాలకు, అత్యాశకు పాల్పడి ఎక్కువ డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మీరు చేస్తే
చాలా ప్రాబ్లం ఉంటుందని ప్రజలకైతే డిఎస్పీ సతీష్ కుమార్ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇదే విధంగా ఎక్కడ కూడా ఇటువంటి మోసాలు ఎవరైనా ఊర్లో కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ మీరు తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రజల్ని కాపాడే పరిస్థితి మాకు వస్తుందని చెప్పేసి అయితే డిఎస్పీ సతీష్ కుమార్ ప్రజలకు అయితే ఒక ప్రకటన చేసింది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.